నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఇంట్లో ఎక్కడ చూసినా కూడా చిందరవందరగా కనిపిస్తూ ఉంటుంది. నెగిటివ్ ఎనర్జీని సెన్స్ చేస్తూ ఉంటాం. అయినప్పటికీ కూడా మన చుట్టూ ఏం జరుగుతుందో మనకే అర్థం కాని సిచ్యువేషన్లో ఉంటాం. మన ఇంట్లో ఎలాంటి వస్తువులు ఉంటే మనకి ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది? డీటెయిల్గా అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు విశ్వగురు, డివైన్ మేనిఫెస్టేషన్ మాస్టర్, స్పిరిచువల్ మెంటర్, గ్లోబల్ ఆథర్ శ్రీ వైబ్రెంట్ వంశీ గారు. నమస్తే. ఆత్మ నమస్కార్. వంశీ గారు, మనకి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ కావాలి. ఒక్కొక్కసారి ఏంటి అంటే సడన్గా ఆల్ ఆఫ్ సడన్ సిచ్యువేషన్స్ అన్ని చేంజ్ అయిపోతుంటాయి. మన వెనకాతలో ఏదో పోకింగ్ అనిపిస్తూ ఉంటుంది. బయటకు వెళ్ళినా కూడా ఆ పోకింగ్ వెంటాడుతూ ఉంటుంది. మనం ఇంట్లో ఉండే ఎనర్జీస్ అనేవి మనతో పాటు ఉంటాయంటారు. సో ఎలాంటి ఎనర్జీస్ని మనం కంట్రోల్ చేస్తే మనకి ఇంట్లో ఎనర్జీ అనేది పాజిటివ్గా ఉంటుంది? విల్ డిస్కస్ అబౌట్ దిస్ టాపిక్. ఓకే, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఓం హ్రీం దుం దుర్గాయ నమః. ఓం ఐం క్రీం శ్రీం సీమాత్రే నమః. ఓం నమః శివాయ. అనంత బ్రహ్మాండానికి, పంచభూతాలకి, ప్రకృతికి, నవగ్రహాలకి, పితృదేవతలకి, జగద్గురువులకి నా హృదయపూర్వక సర్వదా కృతజ్ఞాభివందనములు. అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి, అనంత బ్రహ్మాస్మి, ఆరోగ్య బ్రహ్మాస్మి, లక్ష్మీ బ్రహ్మాస్మి, సమృద్ధి బ్రహ్మాస్మి. ఆత్మ నమస్కార్. నేను మీ వైబ్రెంట్ శ్రీవంశీ. కమింగ్ టు ద పాయింట్, మన యొక్క గృహంలో ఎటువంటి ఎనర్జీస్ ఉంటే ఆ ఎనర్జీస్ గృహంలో నివసిస్తున్న మన మీద ఇంపాక్ట్ చేస్తాయి. ఇఫ్ ఇన్ కేస్ పాజిటివ్ ఎనర్జీ ఉంటే పాజిటివ్గా ఇంపాక్ట్ చేస్తాయి. అఫ్ కోర్స్ అష్టైశ్వర్యాలని, భోగభాగ్యాలని, సిరి సంపదలు మనం ఆకర్షిస్తుంటాం. లైఫ్లో గ్రోత్ని చూస్తాం. ఇఫ్ ఇన్ కేస్ అదే హౌస్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటే ఆ నెగిటివ్ ఎనర్జీ హౌస్లో నివసిస్తున్న పీపుల్ మీద ఇంపాక్ట్ చేయడం వల్ల అబ్స్టెకల్స్ చూస్తూ ఉంటాం. ఏం స్టార్ట్ చేసినా అది ఫినిష్ చేయలేకపోవడం, జాబ్లో గ్రోత్ లేకపోవడం, బిజినెసెస్లో గ్రోత్ లేకపోవడం, ఇంట్లో రెగ్యులర్గా డిస్టర్బెన్సెస్, చేసిన పని స్టార్ట్ చేయలేకపోవడం, లేదా సంపాదించిన సంపాదన నిలవకపోవడం, మనీ స్టక్ అయిపోవడం, ఇట్లా జరుగుతూ ఉంటాయి. సో మెయిన్ థింగ్, దేర్ ఆర్ 3 to 4 ఆబ్జెక్ట్స్. ఇవి ఇమ్మీడియట్గా మన హౌస్ నుండి బయటకు పంపించకపోతే ఇంట్లో ఉన్న పాజిటివ్ ఎనర్జీ, అష్టధనలక్ష్ముల యొక్క ఎనర్జీ మొత్తం బయటకు వెళ్ళిపోయి సకల నెగిటివ్ ఎనర్జీస్ గృహంలోకి వచ్చేస్తుంది. ఓకే, ఇది యాదృచ్ఛికంగా జరగదు. అలానే సూపర్స్టిషన్, మూఢనమ్మకం కూడా కాదు. ఇట్స్ కంప్లీట్లీ డివైన్ సైన్స్. మనకి 200 years బ్యాక్ సైన్స్ ప్రూవ్ చేసింది ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ, ఎనర్జీ ఈజ్ ఎవ్రీథింగ్. విచ్ మీన్స్ ఈ విశ్వంలో ఉన్న అణువుకి ఒక కనెక్షన్ ఉంది, అణువుకి ఒక ఎనర్జీ ఉంది. అందుకే బూడిద గుమ్మడికాయ కడతా ఉంటాం, నెగిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తుంది. సో లవంగాలు, యాలకులు ఇలాంటి చాలా స్పిరిచువల్ ఎలిమెంట్స్, బే లీఫ్ ఇలాంటి స్పిరిచువల్ రెమెడీస్లో, పరిహారాల్లో వాడుతూ ఉంటారు. బికాస్ ప్రతిదీ ఒక ఎనర్జీని క్యారీ చేస్తుంది. సైన్స్ 200 years బ్యాక్ చెప్పింది, కానీ సనాతన ధర్మం కొన్ని వేల సంవత్సరాల క్రితమే చెప్పింది. అట్లానే కొన్ని ఆబ్జెక్ట్స్ మన గృహంలో ఉన్నాయి, టైం లేక వాటి మీద మనం దృష్టి పెట్టలేదు. ఇప్పుడు మనం ఇమ్మీడియట్గా రిలీవ్ చేయకపోతే, హౌస్ నుండి పంపించకపోతే అష్టదరిద్రాలు ఇంక స్టార్ట్ అవుతాయి. ఇంట్లోనే పాజిటివ్ ఎనర్జీ ఉండడానికి కూడా ఎటువంటి స్కోప్ లేదు. ఇది మనం సూపర్స్టిషన్గా చూడకూడదు, డివైన్ సైన్స్గా చూడాలి. పాయింట్ నెంబర్ 1, ఫస్ట్ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఓల్డ్ క్లాత్స్. మనం అబ్జర్వ్ చేసే మన ఇంట్లో బీరువాస్లో ఎప్పుడో 5 years బ్యాక్, 10 years బ్యాక్, 15 years బ్యాక్ క్లాత్స్ కూడా అలానే ఉండుంటాయి. అవును, మనకి టైం లేక, దాని మీద ఆలోచన లేక, హెక్టిక్ స్కెడ్యూల్స్, బిజీ స్కెడ్యూల్స్లో మనం వాటి మీద ఫోకస్ పెట్టలేదు. మన సైజ్ కాదు, అట్ ద సేమ్ టైం అవి చిరిగిపోయి ఉంటాయి. సో ఓల్డ్ క్లాత్ క్యారీస్ ఓల్డ్ ఎనర్జీ. ఓల్డ్ ఎనర్జీ అంటే అది స్టక్ అవుతుంది, ఇట్స్ అ నెగిటివ్ ఎనర్జీ. మనం యూజ్ చేయమన్న క్లారిటీ మనకుంది, ఆరెల్స్ చిరిగిపోయి ఉంటాయి, మన సైజ్ కాదు. అవి ఉండడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? లేదు, నో యూజ్. సో ఓల్డ్ క్లాత్స్ ఓల్డ్ ఎనర్జీని క్యారీ చేస్తుంది. ఇది ఇప్పుడు మాట కాదు, ఎన్నో సంవత్సరాల నుండి ఈ మాట మనకు పూర్వీకుల నుండి వచ్చిన సబ్జెక్ట్. సో ఇలాంటి ఓల్డ్ క్లాత్స్ ఏమున్నాయో వీ హ్యావ్ టు రిమూవ్. అండ్ అలానే షూస్, శాండిల్స్ కానీ, చెప్పులు కానీ మళ్ళీ సింహద్వారం ముందే పెడతా ఉంటాం. అవును, బంగారు తల్లి, అష్టధనలక్ష్మి తల్లి అట్రాక్ట్ లోపలికి వచ్చేది సింహద్వారం నుండే కదా, పెరట్ నుంచి రాదు. చాలామంది అబ్జర్వ్ చేస్తే వాడే 2 చేతులైనా 20 చేతులు ఉంటాయి, 5 ద్వారం ముందే ఉంటాయి. కొన్ని మట్టితో ఉంటాయి, కొన్ని చిరిగిపోయి ఉంటాయి. అట్లా ఉండకూడదు. వై? బికాస్ షూస్ వేసుకొని, శాండిల్స్ వేసుకొని మనం బయటంతా తిరుగుతూ ఉంటాం, చాలా మట్టేస్తూ ఉంటాం. అగైన్ నెగిటివ్ ఎనర్జీని అది క్యారీ చేస్తుంది. సో ఓల్డ్ షూస్ కానీ, శాండిల్స్ కానీ, చెప్పుల్స్ కానీ చిరిగిపోయిన ఏమైనా ఉన్నాయా, అవన్నీ కూడా మనం ఒకరోజు బయటకు పంపించాలి. ఏ రోజు ఎలా పంపించాలో నేను లాస్ట్లో చెప్తా. సో ఫస్ట్ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఇంట్లో ఉన్న చిరిగిపోయిన వస్త్రాలు మరియు ఓల్డ్ క్లాత్స్. సెకండ్ వన్, ఓల్డ్ షూస్, శాండిల్స్ చిరిగిపోయినవి కూడా మనం అబ్జర్వ్ చేయాలి. పాయింట్ నెంబర్ 3, బ్రోకెన్ ఆబ్జెక్ట్. బ్రోకెన్ గ్లాసెస్ కానీ,
వుడ్ ఐటమ్స్ కానీ పింగాణి ఐటమ్స్ కానీ ఏవైనా బ్రోకెన్ ఐటమ్స్ అట్లానే ఇంట్లో పెట్టేసి ఉంచేస్తాం. అంటే నార్మల్ గా బ్రోకెన్ ఐటమ్స్ అని చెప్పి వాటిని రీక్రియేట్ చేస్తామని చెప్పి అంటూ కామన్ సెన్స్ అండి. ఏదైనా మన జీవితంలో రుణం తీరిపోతే వ్యక్తి కానీ వస్తువు కానీ మనిషి కానీ డబ్బు కానీ వృత్తి కానీ ఉద్యోగం కానీ ఏది నిలవదు. చెప్పులు కొంటా ఉంటాం, ఎక్కడో గుడి దగ్గర పోతే మర్చిపోతే దరిద్రం పోయింది అనుకుంటాం, దారిలో తెగిపోతే ఫెవిక్విక్ 5 రూపాయలకే దొరికేస్తుంది కదా అని చెప్పి అంటించేస్తూ ఉంటాం. ఒకటి విరిగింది అంటే దాని ఒరిజినల్ షేప్ని తను లాస్ అయ్యింది మన చేతుల మీదుగా ఆర్ పరోక్షంగా కానీ, విచ్ మీన్స్ దానికి మనకి రుణం తీరిపోయిందని. మనం బయట వింటూ ఉంటాం బ్రోకెన్, ఇప్పుడు దేవుడు విగ్రహాలు ఉంటాయి, బ్రోకెన్ మనం ఇంట్లో పెట్టుకుంటామా? లేదు. వై? ఇట్ క్యారీస్ నెగిటివ్ ఎనర్జీ. చాలామంది ఫోన్ గ్లాసెస్ మీరు అబ్జర్వ్ చేస్తే 25, 35 రేసే కనిపించేస్తాయి. ఆ గ్లాస్ ఇరిగిపోయినా కూడా టైం లేక దాని మీద ఫోకస్ పెట్టక మార్చరు. ఇరిగిపోయిన అద్దంలో కూడా చూడకూడదు అని పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు. వై? బ్రోకెన్ ఆబ్జెక్ట్ నెగిటివ్ ఎనర్జీని క్యారీ చేస్తుంది, ప్రతికూల శక్తుల్ని క్యారీ చేస్తుంది. తద్వారా పాజిటివ్ ఎనర్జీ రావడానికి స్కోప్ ఉండదు. సో మనం ఏం చేయాలి? బ్రోకెన్ ఆబ్జెక్ట్స్ ఏమేమి ఉన్నాయి అబ్జర్వ్ చేసి అవన్నీ కూడా మనం బయట తీయాలి. సో పాయింట్ నెంబర్ 1 ఓల్డ్ క్లాత్స్ చిరిగిపోయి, అట్లానే ఓల్డ్ షూస్, అండ్ థర్డ్ వన్ బ్రోకెన్ ఆబ్జెక్ట్స్. ఇవన్నీ తీసి ఏ రోజు హౌస్ నుండి పంపించాలి? దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సాటర్డే ఈజ్ ద డే ఫర్ ద క్లెన్జింగ్. శనివారం రోజు అవి చక్కగా మనం ఒక దగ్గర తీసుకొని మనం ఎవరు యూజ్ చేయని ప్రదేశంలో ఎక్కడ లాంగ్లో మనం బయటికి వెళ్ళి పడేయాలి. ఇప్పటివరకు అది వాడేమో మనకు హెల్ప్ అయింది కాబట్టి పడేసిన వాటికి కూడా మనం కృతజ్ఞత భావాన్ని కలిగి ఉండాలి. ఇప్పటివరకు యూజ్ చేసాం కాబట్టి ఇట్లా చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నా గృహంలో ఉన్న సకల నెగిటివ్ ఎనర్జీస్ని, కనుదిష్టిని, నరదిష్టి, చెడు ప్రయత్నాలు ఈ క్షణమే బయటికి పంపించేస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు అని చెప్పి బయటికి పంపించేయాలి. సాటర్డే ఈస్ ద డే ఫర్ ద క్లెన్జింగ్. బయటకు పంపించేసాక ఇంటికి వచ్చి రాక్ సాల్ట్తో హౌస్ మాప్ పెట్టుకోవాలి, క్లెన్జింగ్ చేసుకోవాలి. ఎందుకు రాక్ సాల్ట్తో క్లెన్జింగ్ చేయాలి అంటే రాక్ సాల్ట్కు ఉన్న ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీని అబ్జర్వ్ చేస్తుంది. మీరు అబ్జర్వ్ చేయండి, పూర్వంలో మీ పేరెంట్స్, మీ అమ్మమ్మలు కూడా దృష్టి తీయడానికి కల్లుప్పు, గడ్డుప్పు, రాక్ సాల్టే వాడారు. వై? ఇట్ క్యారీస్ ఎనర్జీ. ఇంకా మనం సూక్ష్మంగా అబ్జర్వ్ చేస్తే అమావాస్య రోజు, పౌర్ణమి రోజు కూడా సముద్రం పొంగి పొరులుతుంది. అగైన్ అక్కడ రాక్ సాల్ట్ ఎనర్జీ ఉంటుంది. ఈవెన్ హౌస్ కన్స్ట్రక్ట్ చేశాక ఎర్త్ వైర్ భూమిలోకి పెట్టేటప్పుడు కూడా రాక్ సాల్ట్ వేస్తారు. వై? బికాస్ ఎనర్జీని రిసీవ్ చేసుకునే శక్తి దానికి ఉంటుంది. ఆ తర్వాత ఇంటికి వచ్చి కాస్త రాక్ సాల్ట్, చిటికెడు పసుపు, పచ్చకర్పూరం పౌడర్ చేసి హౌస్ మొత్తం క్లెన్జింగ్ చేసుకుంటే 99.99 కాదు 100కి 100/100% గృహంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ మొత్తం బయటికి వెళ్ళిపోతాయి. అన్నీ ఉంటే ఆర్గనైజ్డ్గా లేకపోతే క్లట్రీగా ఉంటే మనమే ఉండడానికి ఇంట్లో ఇష్టపడం. అలాంటిది పాజిటివ్ ఎనర్జీ, సానుకూల శక్తులు, గాడ్స్ ఎనర్జీ, లక్ష్మీదేవి ఎనర్జీ రావడానికి స్కోప్ ఉంటుందా? ఉండదు. ఎవరైతే ముఖ్యంగా లా ఆఫ్ అట్రాక్షన్, మనీ మేనిఫెస్టేషన్, విజువలైజేషన్, క్వాంటమ్ ఫిజిక్స్, మనం చెప్తున్న అహం బ్రహ్మాస్మి సబ్జెక్ట్ని ఫాలో అవుతున్న వాళ్ళు, నేను అన్ని బాగా ఫాలో అవుతున్నాను, నేను మంత్రా చాంటింగ్ చేస్తూ ఉన్నా, 369 టెక్నిక్ వాడుతూ ఉన్నా, 555 టెక్నిక్ వాడుతూ ఉన్నా, ప్రేయర్స్, ఎఫర్మేషన్స్, డిక్లరేషన్స్ చెప్తున్నాను, అయినా నాకు రిజల్ట్ రావట్లేదు, ఏమి ఆపుతుంది? వాట్ ఈస్ ద బ్లాకేజ్ అంటే దిస్ ఈస్ ద బ్లాకేజ్. సో ఇది సాటర్డే ఇమ్మీడియట్గా మీరు గృహం నుండి బయటికి పంపించడానికి ప్రయత్నించండి. ఇమ్మీడియట్గా ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుంది. అండ్ ఈ క్లెన్జింగ్ అయ్యాక మీరు చక్కగా ఇంట్లో ఓంకారం ప్లే చేసుకోండి, ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఈ క్షణమే మీకు అందరికీ అనంత బ్రహ్మాండం నుండి బ్లెస్సింగ్స్ పొందాలి అనుకుంటే కామెంట్స్లో అహం బ్రహ్మాస్మి అని టైప్ చేయండి, మన అనుకున్న వాళ్ళందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.